మొక్కలు మానవజాతి మనుగడకు జీవాధారం. కాంక్రీటు అరణ్యాలుగా మారిన నగరాల్లో వాటి పెంపకంపై శ్రద్ధ చూపేవారు చాలా అరుదు. అభిరుచి ఉంటే ఉన్న కొద్ది స్థలంలోనే నందనవనాన్ని సృష్టించి ఆరోగ్యాన్ని ఎలా పొందవచ్చో హైదరాబాద్ మల్కాజ్గిరిలోని సత్తిరెడ్డి కాలనీలో ఉంటున్న సత్యవతి ఆచరణలో నిరూపిస్తున్నారు. ఇంటి వద్దే పూలు, కూరగాయలు, పండ్ల మొక్కలు సాగు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. 100 చదరపు అడుగుల్లో 200కు పైగా కుండీల్లో మొక్కలు పెంచుతున్నారు. ఎడారి ప్రాంతాల్లో పెరిగే రకరకాల క్యాక్టస్ మొక్కలు సైతం ఇక్కడ దర్శనమిస్తాయి. టొమాటో, వంకాయ, సొరకాయ, పాలకూర, మునగ చెట్లను పెంచుతున్నారు. జామ, దానిమ్మ, మామిడి, సపోటా లాంటి పండ్ల మొక్కలు ఉన్నాయి. సత్యవతి అభిరుచికి 2 ఏళ్లుగా హార్టికల్చర్ శాఖ అధికారుల సహకారం తోడవడంతో మరింత ఉత్సాహంగా మొక్కలను పెంచుతున్నారు. నమస్కారం అండి, నా పేరు సత్యవతి. నేను హౌస్ వైఫ్ని. నేను మల్కాజ్గిరి సత్తిరెడ్డి కాలనీలో ఉంటున్నాము. మా బిల్డింగ్ పైన 100 చదరపు అడుగుల్లో పూల మొక్కలు, కూరగాయలు, పాలకూర, వంకాయలు అలాంటివన్నీ పండించుకుంటూ ఉంటామండి. దాదాపు ఒక 200 కుండీల వరకు ఉన్నాయి. కొన్ని కింద పెంచుకుంటాము గేట్ బయట. కొన్ని కుండీల్లో పూల మొక్కలు అవి పెంచుకుంటూ ఉంటాం. దీన్ని ఇంకా కొంచెం పెద్దగా చేసుకోవాలని చూస్తున్నాను. ఇవి దానిమ్మ, నిమ్మ, ఆరెంజ్, టమాటా, వంగ, మునగ, మామిడి అన్ని రకాల మొక్కలు ఉన్నాయండి. ఒక 5-6 రకాల పూల మొక్కలు, క్యాక్టస్లు పెంచుకుంటూ ఉన్నామండి. ఈ క్యాక్టస్లు అనేవి దాదాపుగా ఒక 20 సంవత్సరాల నుంచి మా ఇంట్లో ఉన్నాయి. నేను దాదాపు 10 ఇయర్స్ నుంచి కుండీల్లో పెంచుకుంటున్నామండి. ఈ హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో ఈ కవర్లు అవన్నీ ఇచ్చిన తర్వాత ఈ 2 ఇయర్స్ నుంచి ఈ కవర్లలో పెంచుకుంటున్నాం అనమాట. అంతకుముందు అంతా కుండీల్లో పెంచుకునేవాళ్ళం. వాటర్ అంటే మేము మగ్గుతోనే కొంచెం బకెట్లో బట్టి మగ్గులతోనే కొంచెం లైట్గా పోస్తూ ఉంటాం అనమాట. బిల్డింగ్ దెబ్బతినకుండా ఉంటుంది అనేసి బకెట్లో బట్టి మగ్గులతో పోస్తూ ఉంటాం.